అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్టాలిన్ వ్యూహాల గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. డిఎండికేను తమ కూటమిలో చేరేలా చేసిన, ఓ పన్నీర్ సెల్వాన్ని డిఎండికేలోకి వచ్చేలా చేసిన అది స్టాలిన్ వ్యూహమే. ఓవైపు డిఎంకే కూటమిని మరింత బలోపేతం చేస్తూనే మరొక వైపు అన్నా డిఎంకేను దెబ్బతీసి దాన్నే తనకు మరింత బలంగా మార్చుకునే దిశగా డిఎంకే అధినేత స్టాలిన్ అమలు చేస్తున్న వ్యూహాలు ప్రత్యర్థులకు సవాల్గా మారాయి. రానున్న శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తూ ఉండగా అవి ఇతర పార్టీలకు గట్టి సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో స్టాలిన్ వేసే ఎత్తుగడలు, ప్రణాళికలు ఆ కూటమికి భారీ విజయాన్ని అందిస్తాయా లేదా అన్న దానిపై తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా డిఎంకే అధినేత సీఎం ఎంకే స్టాలిన్ సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ డిఎంకే కూటమిని మరింత బలోపేతం చేసేందుకు అన్నా డిఎంకే జట్టును దెబ్బతీసి దానినే తనకు మరింత బలంగా మార్చుకునే దిశగా డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేపట్టిన చర్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. డిఎండికేను కూటమిలో చేరేలా చేసినా, ఓ పన్నీర్ సెల్వాన్ని డిఎంకేలోకి వచ్చేలా చేసినా అది స్టాలిన్ వ్యూహాలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆకర్షణ చర్యల ఫలితాలు రానున్న శాసనసభ ఎన్నికల్లో డిఎంకే కూటమికి ఎంతలా కలిసి వస్తాయి, ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేయనున్నాయనే విషయంపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన డిఎంకే కూటమి అప్పటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని నమోదు చేసింది. తమ కూటమితో ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అతి విశ్వాసం వద్దని, తమ వంతు కృషి ఉండాలంటూ డిఎంకే పార్టీ శ్రేణులను తరచూ స్టాలిన్ అప్రమత్తం చేస్తూ వచ్చారు. గత లోక్సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40కి 40 స్థానాల్లో కూటమి గెలవగా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా 200కు పైగా స్థానాల్లో గెలవాలనే లక్ష్యాన్ని స్టాలిన్ పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. అందుకు అనుగుణంగా స్టాలిన్ పలు సన్నాహాలు చేపట్టారు. ముఖ్యంగా తమకు పట్టు తక్కువగా ఉన్న ప్రాంతాలు, అక్కడ అన్నా డిఎంకే బలోపేతానికి గల కారణాలు విశ్లేషించి స్టాలిన్ రంగంలోకి దిగారు. తేనె, మదురై, రామనాథపురం, తిరునెల్వేలి, శివగంగై, రామనాథపురం తదితర దక్షిణాది జిల్లాలో అన్నా డిఎంకేకు ముక్కులతోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగా ఉండడంతో ఆ వర్గం ఉపకులమైన మరవర్ వర్గానికి చెందిన అన్నా డిఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వాన్ని రాజకీయ చతురతతో డిఎంకేలో చేరేలా చేశారు ఎంకే స్టాలిన్. అన్నా డిఎంకే పార్టీ నుంచి వచ్చిన అన్వర్ రాజా, సెంథిల్ బాలాజీ, పీకే శేఖర్ బాబు, తంగ తమిళ్ సెల్వన్ వంటి తదితరులకు డిఎంకే అధిష్టానం ముఖ్య పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల డిఎంకేలో చేరిన ఓపీఎస్కు ఎలాంటి స్థానం కల్పించనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఓపీఎస్ సీనియర్ నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలు శాఖల మంత్రిగా, అన్నా డిఎంకే కోఆర్డినేటర్, కోశాధికారి తదితర ఉన్నత పదవులు నిర్వర్తించిన ఓపీఎస్కు డిఎంకేలో ఉన్నత పదవి కట్టబెట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓపీఎస్ను ఉప కార్యదర్శి పదవికి నియమించవచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా, ఇప్పటికే ఆ పదవిలో 7గురు ఉండడంతో అది సాధ్యపడకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు. దురైమురుగన్ ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో ఆయన వహించే ప్రధాన కార్యదర్శి పదవిని ఓపీఎస్కు అప్పగించే అవకాశాలున్నాయంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిఎంకేలోకి ఓపీఎస్ చేరికతో దక్షిణాదిలో దాదాపు 15 నుంచి 20 జిల్లాల్లో ముక్కులతోర్ సామాజిక వర్గం ఓట్లు 3 నుంచి 5%, డిఎండికేతో పొత్తు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 4% వరకు ఓట్లు డిఎంకే కూటమికి కలిసొచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డిఎంకేకు సొంత బలం 25 నుంచి 30%, కాంగ్రెస్కు 8 నుంచి 10%, వీసీకే, వామపక్షాలకు 5 నుంచి 7%, డిఎండికే, ఓపీఎస్ ఇతరులకు 5 నుంచి 8% ఓటు బ్యాంక్ ఉండగా, దీని ఆధారంగా ప్రస్తుతం డిఎంకే కూటమికి కనిష్టంగా 45% నుంచి గరిష్టంగా 55% వరకు ఓటు బ్యాంకు పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో 40% ఓట్లను భారీ విజయంగా భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత అంచనాలను డిఎంకే కూటమిని మరింత ఊరిస్తున్నాయి. ఆ అంచనాల ప్రకారం తమిళనాడులో మరోసారి డిఎంకే కూటమికి విజయం దక్కడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ స్టాలిన్ వ్యూహాలు, ఎత్తుగడలతో ఇతర పార్టీలకు గట్టి సవాలు విసురుతున్నారు.
అయితే స్టాలిన్ వ్యూహాలు రానున్న ఎన్నికల్లో డీఎంకే కూటమికి ఎంతవరకు కలిసి వస్తాయనేది త్వరలోనే తెలియనుంది.